నామస్గాన్, ఉజ్బెకిస్తాన్. సమయం సాయంత్రం 5:30. విశాలమైన హాల్లో మనుషులున్న అలికిడే లేదు. కానీ వందలాది మంది విశాలమైన మెట్లలా ఉన్న ఆర్చీల మీద కూర్చొని ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. 2 టెలివిజన్ కెమెరాలు నిశ్శబ్దంగా పని చేసుకుపోతున్నాయి. చప్పుడు కాకుండా దూరంగా నిలబడి లెన్స్ సహాయంతో ఫోటోలు తీసుకుంటున్నారు కొందరు. పోలాన్స్కీ ముందుకు వంగి ఎదుటి బల్ల మీదకు తీక్షణంగా చూస్తున్నాడు. బల్ల మీద తెలుపు గోధుమ రంగు చదరపు గళ్ళు మనిషి జీవితపు గెలుపు ఓటమిల్లా పెనవేసుకుపోయి ఉన్నాయి. తరువాత ఎత్తు వేయవలసింది పోలాన్స్కీ. అతడు గడ్డం గోక్కుంటూ ఆలోచిస్తున్నాడు. అతడి మినిస్టర్ శత్రువుల మధ్య అష్ట దిగ్బంధనంలో ఉంది. హాలు మధ్యలో ఉన్న చదరంగపు బల్ల మీద పావులు ఏ స్థానాల్లో ఉన్నాయో దానికి ఎదురుగా ఉన్న ఎత్తైన బోర్డు మీద ఎలక్ట్రానిక్ లైట్లు తెలుపుతున్నాయి. ఆ లైట్ల ఆధారంగా కొందరు ప్రేక్షకులు తమ ముందున్న బోర్డుల మీదే అదే ఆటని ఆడుతూ నోట్స్ రాసుకుంటున్నారు. ఇదంతా నిశ్శబ్దంగా, ఎవరి ఏకాగ్రతకు భంగం కలిగించకుండా జరిగిపోతుంది. పోలాన్స్కీ మినిస్టర్ని వెనక్కి తీసుకొచ్చి రాజు పక్కగా ఉంచి ప్రత్యర్థి వైపు చూసి నవ్వాడు. ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలవి, ఫైనల్స్. రష్యన్స్ చదరంగంలో ప్రావీణులు. చదరంగం ఆట మనిషి మెదడుని ఎంతో వికసితం చేస్తుందని గ్రహించి ఆ ఆటని చదువులో ఒక సబ్జెక్టుగా పెట్టిన వాళ్ళు. బాబీ ఫిషర్ లాంటి వాళ్ళు ఏ కొద్ది మందో తప్ప రష్యన్స్ని ఓడగొట్టి వరల్డ్ ఛాంపియన్షిప్ సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. అందులోనూ పోలాన్స్కీ. అతడు గత 10 ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్నాడు. ఈ చిన్న ఏషియన్ ఛాంపియన్షిప్ అతడికో లెక్కలోనిది కాదు. తన మంత్రిని ప్రతిపక్షపు పావుల మధ్య నుంచి వెనక్కి తీసుకొచ్చి రక్షించుకోవడమే కాకుండా నైట్ ద్వారా చెక్ చెప్పటంలో పోలాన్స్కీ తెలివితేటలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఉన్నట్టుండి ఇప్పుడు భారత ఆటగాడి వైపు ఒత్తిడి ఎక్కువైంది. చూస్తున్న రష్యన్ ప్రేక్షకులు ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. భారత ఆటగాడు ఏం చేస్తాడా అని కొద్దిగా హేళన మిళితమైన మొహంతో అతడి వైపు చూస్తున్నారు. అమ్మాయిలు మరీను ఉన్నికోట్లు కప్పుకొని చిన్నటి నవ్వే కళ్ళతో. భారత రాయబారి ఊపిరి బిగపట్టి తన దేశపు ఆటగాడు ఏ ఎత్తు వేస్తాడా అని చూడసాగాడు. ఆయనకి చదరంగంలో ఉత్సాహం ఉంది. ఈ పోటీల ముఖ్య అతిథి ఆయనే. గెలిచిన వాళ్ళకి బహుమతి ఇవ్వడానికి వచ్చింది ఆయనే. ఆటగాళ్ల కన్నా ఎక్కువ ఎక్సైటింగ్గా ఉన్నాడు. బయట బాగా మంచు కురుస్తుంది. కిటికీల్లో నుంచి తెల్లటి దూదిలా కనపడుతుంది. అంత చలిలోనూ రేవంత్ నుదిటి మీద చెమట పడుతుంది. అతడి మెదడులో ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. ఇది క్రీడాకారుడిగా తన జీవన్మరణ సమస్య అని అతడికి తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆడిన ఆట, వేసిన ఎత్తులు, చదివిన పుస్తకాలు, రాసుకున్న నోట్సులు అన్నీ రీళ్లలా తిరగసాగాయి. అప్పుడప్పుడు వాచీ వైపు చూస్తున్నాడు. టైం రన్అట్ అవుతుంది. చదరంగంలో ఎత్తుకి మధ్య ఆటగాడు ఎక్కువ టైం తీసుకోవడానికి వీల్లేదు. గంటకి 16 ఎత్తులు. మొదటి 2.5 గంటల్లో 40 ఎత్తులు వేయాలి. రేవంత్కి పోలాన్స్కీకి మధ్య ఉన్న చదరంగం బల్లకే 2 స్టాప్ వాచీలు బిగించబడి ఉన్నాయి. ఒకరు ఎత్తు వేయగానే తన వాచ్ని ఆఫ్ చేయాలి. వెంటనే రెండో వాచి తనంతట తానే ప్రారంభమవుతుంది. రెండో ఆటగాడు ఎత్తు వేసి ఆఫ్ చేసే వరకు అది తిరుగుతూనే ఉంటుంది. ఎత్తు వేయగానే వాచి ఆఫ్ చేయడం మర్చిపోయి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి వాచి గంట గడిచినట్టు చూపించే లోపులో 16 ఎత్తులు వేయకపోతే ఓడిపోయినట్టే. టైంలో ఆట పూర్తి చేయలేక ఒత్తిడి వల్ల తప్పు ఎత్తులు వేసి ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది. రేవంత్ ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. ఇంకో 5 నిమిషాల్లో 4 ఎత్తులు వేయాలి. ఎలా? వాచి ముళ్ళు తిరిగిపోతుంది. జనం చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టీవీ కెమెరామ్యాన్ ఓడిపోతున్న రేవంత్ ముఖ కవలికల్ని పట్టుకోవడం కోసం జూమ్ లెన్స్తో మరింత ముందుకొచ్చాడు. పోలాన్స్కీ కుర్చీ వెనక్కి వాలి పైకప్పుకేసి చూస్తూ రిలాక్స్డ్గా కూర్చున్నాడు. ఇక నీ పని అయిపోయింది సుమా అన్న సైకలాజికల్ వీక్నెస్ ప్రత్యర్థిలో కలిగించడం అది. పోలాన్స్కీకి ఇంకా 15 నిమిషాల టైం ఉంది. ఎంత తాపీగా ఆడినా పర్లేదు. రేవంత్కి అలా కాదు. 5 నిమిషాల్లో అప్పుడే 1/2 నిమిషం గడిచిపోయింది. అతడు చూపుడు వేలుతో సెకటుని ముందుకు జరిపాడు. పోలాన్స్కీ వెంటనే నైట్ని తీసుకొచ్చాడు ముందుకి. రేవంత్ బంటుని కదిపాడు. అతడు చాలా డెస్పరేట్గా ఉన్నాడని చూసే వాళ్ళకి తెలుస్తుంది. టైం ఇంకా 2 నిమిషాలుంది.
పోలన్స్కీ తేలిగ్గా మళ్ళీ ముందుకు జరిపి బంటుని తిన్నాడు. కేవలం దానికోసమే ఎదురు చూస్తున్నట్లు రేవంత్ మూల నుంచి ఏనుగుని మధ్యకు తీసుకొచ్చి చెక్ అన్నాడు. ఒక్క క్షణం పోలన్స్కీకి గాని చూస్తున్న వాళ్ళకి గాని జరిగింది అర్థం కాలేదు. అంతా క్షణకాలం మీద జరిగిపోయినట్టుంది. అంత పెద్ద హాలు అయోమయంతో కూడిన నిశ్శబ్దంతో క్షణకాలం పాటు స్తబ్దమైపోయింది. అయితే అది క్షణకాలం మాత్రమే. తరువాత ఆనకట్టని దాటి దూసుకొచ్చినట్టు జనం హర్షధ్వానాలతో దూసుకొచ్చారు. పోలన్స్కీ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. పైకి డెస్పరేట్గా కనపడుతూ తనలో అహాన్ని కలగచేసి కొంచెం నిర్లక్ష్యంగా ఆడేటట్టు చేశాడన్నమాట ప్రత్యర్థి. అతడు తలెత్తి రేవంత్ వైపు చూశాడు. జనం అప్పుడే రేవంత్ చుట్టూ చేరిపోయారు. అతడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అమ్మాయిలు దాదాపు మీద పడి ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకదాని మీద ఒకటి ఆగకుండా ఫ్లాష్లు వెలుగుతున్నాయి. టీవీ కెమెరాలు రకరకాల కోణాల కోసం హడావుడిగా తిరుగుతున్నాయి. భారత రాయబారి అయితే తన హోదా కూడా మరచి రేవంత్ను గాల్లోకి ఎత్తడానికి సాటి క్రీడాకారుడిగా ప్రయత్నం చేస్తున్నాడు. సాధించింది తక్కువ విజయమేమీ కాదు, ఓడించింది పోలన్స్కీని. 10 సంవత్సరాలుగా మకుటం లేని రాజుగా వెలుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుణ్ణి. వరల్డ్ ఛాంపియన్ అనాటలీ కార్పోవ్, స్వీడిష్ గ్రాండ్ మాస్టర్ అండర్సన్లు కూడా అతడితో ఆడడానికి కొద్దిగా వెనకాడతారు. అటువంటి వాణ్ణి ఓ 25 ఏళ్ల యువకుడు చివరి క్షణంలో చిత్తు చేశాడంటే దాని వెనుక ఎన్నో సంవత్సరాల దీక్ష, పట్టుదల ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఏదో చివరిలో హడావుడి చేసి గెలిచిన తాత్కాలమైన గెలుపు కాదది. తన హయాము తీరిపోయిందని, తన స్థానం ఆక్రమించుకోవడానికి కొత్త తరం వచ్చేసిందని పోలన్స్కీకి తెలిసిపోయింది. ఒక అమ్మాయి రేవంత్ చేతి మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది. ఓ 12 ఏళ్ల కుర్రవాడు రేవంత్ని సంభ్రమంగా చూస్తున్నాడు. ఒక ముసలివాడు అతడి భుజం ఆప్యాయంగా తడుతున్నాడు. అందరితో కలిసి రేవంత్ గుంపుగా ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అప్పుడే లైవ్ టీవీ ద్వారా ఈ వార్త పాకిపోయినట్టుంది. జనం అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఆట పట్ల రష్యన్స్కున్నంత ఆసక్తి ఇంకెవరికీ ఉండదు. అంతమంది చుట్టుముట్టడం వల్ల రేవంత్ మొహం చెమట పట్టింది. చూసుకుంటే జేబులో చేతి రుమాలు లేదు. ఆడుతున్నప్పుడు జారిపోయినట్టుంది. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరి దృష్టి అటు మళ్ళింది. రేవంత్ చోటు చేసుకొని తిరిగి హాల్లోకి వచ్చాడు. వరండాలో నుంచి వచ్చి గుమ్మం దాటి హాల్లోకి ప్రవేశిస్తూనే అతడు స్తబ్దుడై నిలబడిపోయాడు. విశాలమైన హాలు నిర్మానుష్యంగా ఉంది. హాల్ మధ్యలో చదరంగం బల్ల అలాగే ఉంది. బల్లకెదురుగా పోలన్స్కీ మాత్రం ముందుకు వంగి మొహం చేతుల్లోకి దాచుకొని ఒక్కడే ఒంటరిగా కూర్చొని తనలో తాను రోదిస్తున్నాడు. రేవంత్ అచేతనంగా అతడిని చూస్తూ ఉండిపోయాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక క్రీడాకారుడి నిష్క్రమణాన్ని, ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్న మరో క్రీడాకారుడు వ్యధతో పరిశీలిస్తున్నాడు. అతడికి స్టీక్ అన్న జాక్ లండన్ కథ జ్ఞాపకం వచ్చింది. ఇంకో 10 సంవత్సరాలు తని రాజ్యాన్ని వెళ్తాడు. తరువాత నిష్క్రమిస్తూ తను రోధిస్తూ ఉంటే ఇంకో కుర్రవాడు తనని ఇదే సానుభూతితో గమనిస్తాడు. రేవంత్ చప్పుడు కాకుండా అక్కడి నుంచి తప్పుకొని బయటికి వచ్చేశాడు. వస్తూ అనుకున్నాడు, విజయమా విజయమా, వస్తూ శిఖరాన్ని ఎక్కిస్తావు, వెళ్తూ పాతాళానికి తోస్తావు. నీకిది న్యాయమా?